శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అత్యంత లోతైన విశ్లేషణను ప్రారంభించబోతున్నాం. హోమియోపతిలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే అలాగే లోతైన ప్రభావం చూపే పాలిక్రెస్ట్ ఔషధాలలో ఒకటైన ఆర్సెనికం ఆల్బమ్ కాన్స్టిట్యూషనల్ సైకాలజీ మాస్టర్ క్లాస్ను మనం మొదలుపెడదాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేయబోయే ముఖ్యాంశాలు చూస్తే ముందుగా పరిచయం, ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ ఎసెన్స్, మానసిక స్వరూపం, వ్యక్తిగత తత్వం, ఆందోళన విశ్లేషణ, చివరగా మాస్టర్ మెమరీ యాంకర్. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రయాణంలో మనం కేవలం కొన్ని లక్షణాలను బట్టి పట్టడం లేదు సుమా, ఒక రోగి యొక్క మూలతత్వాన్ని అత్యంత లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. సరే, మొదటి విభాగం బ్రిడ్జ్ అండ్ ఇంట్రడక్షన్. మనం గత వివరణలో మ్యూరెక్స్ పర్పురియా గురించి ఎంతో వివరంగా తెలుసుకున్నాం కదా. అక్కడి నుండి ఇప్పుడు మన దృష్టిని ఆర్సెనిక్ ఆల్బమ్ వైపు మళ్లిద్దాం. ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన ఆర్సెనిక్ ట్రయాక్సైడ్ అనే ముడి ఖనిజమిది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అత్యంత ప్రమాదకరమైన విషాలే కాన్స్టిట్యూషనల్గా సూచించినప్పుడు అత్యంత శక్తివంతమైన లోతైన మందులుగా మారుతాయి. హోమియోపతిలోని సిమిలియా సూత్రం ఎంత అద్భుతంగా పనిచేస్తోందో చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం. ఇప్పుడు రెండవ విభాగం ది కాన్స్టిట్యూషనల్ ఎసెన్స్. ఆర్గానన్ అఫోరిజం 6 మనకు సూచించినట్లుగా ఒక పక్షపాతరహిత పరిశీలకుడుగా, అంటే ఒక అన్ప్రెజ్యూడిస్డ్ అబ్జర్వర్గా అసలు ఆర్సెనికం ఆల్బమ్ రోగి యొక్క సైకాలజీకి పునాది ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పదం ఒకటుంది. అదే డీప్ ఇన్సెక్యూరిటీ అండ్ ద సర్వైవల్ ఇన్స్టింక్ట్, అంటే తీవ్రమైన అభద్రతాభావం, ఇంకా మనుగడ సాగించాలనే ఒక తపన. ఈ రోగిలో భద్రత కోసం, ఒక ఖచ్చితత్వం కోసం తీరని దాహం ఉంటుంది. ఈ ప్రపంచం ఎక్కడ తనకు హాని చేస్తుందో అన్న విపరీతమైన అభద్రతే వారి ప్రతి చర్యకు మూలకారణమవుతుంది. ఈ మానసిక ప్రక్రియ లోపల ఒక చైన్ రియాక్షన్లా ఎలా జరుగుతుందో గమనించండి. మొదటి దశ తీవ్రమైన అభద్రత. ఆ అభద్రత వలనే తమను తాము ఎలాగైనా రక్షించుకోవాలనే భావన కలుగుతుంది. అదే రెండో దశ. ఇక ఆ రక్షణ పొందడం కోసం తమ చుట్టూ ఉన్న ప్రతిదానిపై ఒక ఖచ్చితమైన నియంత్రణ, అంటే ఒక ఆర్డర్ కావాలనుకుంటారు. ఇది మూడో దశ. ఎప్పుడైతే ఆ నియంత్రణ, ఆ ఆర్డర్ సాధ్యం కాదో అప్పుడు వారిలో విపరీతమైన అశాంతి, అంటే ఎక్స్ట్రీమ్ రెస్ట్లెస్నెస్ వ్యక్తమవుతుంది. ఇదే నాలుగో దశ. ఇంత లాజికల్గా ఉంటుంది వారి ప్రవర్తన. మూడవ విభాగం మెంటల్ అండ్ ఎమోషనల్ పోర్ట్రేట్. మరి ఈ మనుగడ పోరాటం వారి భావోద్వేగాల మీద ఎలాంటి చిత్రాన్ని గీస్తుందో ఇప్పుడు చూద్దాం. అసలు ఆర్సెనికం పేషెంట్ మనస్తత్వం బయటకు ఎలా కనిపిస్తుంది? వీరి స్వభావాన్ని మనం ఒక రేస్ హార్స్ టెంపరమెంట్తో పోల్చవచ్చు. అంటే అచ్చం పందెం గుర్రంలాగా చాలా సున్నితంగా, విపరీతమైన వేగంతో స్పందిస్తుంటారు. ప్రతి చిన్న విషయంలోనూ తప్పులు వెతుకుతూ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. దీన్నే మనం ఫాస్టిడియస్ అంటాం. అంతేకాదు, వీరికి వ్యాధి అన్నా మరణమన్నా తీవ్రమైన భయముంటుంది. తాము ఇక కోలుకోలేమో అనే ఒక నిరాశ వారిని వెంటాడుతుంది. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఆందోళన అమాంతం తారాస్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ ఆర్గానన్ అఫోరిజమ్స్ 5 నుండి 7 వరకు తెలిపినట్లుగా వ్యాధి మూలాలను మనం అన్వేషిస్తే గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. వారి అతి శుభ్రత లేదా ప్రతిదీ తమ కంట్రోల్లో ఉండాలనుకోవడం అనేది కేవలం వారి అలవాటు అనుకుంటే పొరపాటే. అది వారారోగ్యం, డబ్బు, చుట్టుపక్కల వాతావరణంపై నియంత్రణ సాధించడం ద్వారా తమ ఉనికిని కాపాడుకునే ఒక డిఫెన్స్ మెకానిజం. దానివల్లే ప్రాణాపాయం నుండి తప్పించుకోగలం అని బలంగా నమ్ముతారు. ఇక నాల్గవ విభాగం కాన్స్టిట్యూషనల్ ఇండివిజువాలిటీ. ఇప్పుడు మనం క్లినికల్ ఫిలాసఫీలోకి వెళ్దాం. ప్రాక్టీస్లో ఈ నిర్దిష్ట మానసిక స్థితిని ఎలా గుర్తించాలి? ఆర్గానన్ అఫోరిజం 153ని మనమిక్కడ ఖచ్చితంగా అప్లై చెయ్యాలి. ఎందుకంటే క్లాసికల్ ప్రిస్క్రైబింగ్ ఎప్పుడూ కూడా కేవలం సాధారణ వ్యాధి లక్షణాల జాబితాతో ఆగిపోదు. అది రోగిలోని అసాధారణమైన, విచిత్రమైన, అంటే స్ట్రైకింగ్, సింగులర్, అన్కామన్ అండ్ పెక్యులియర్ లక్షణాలతో కూడిన క్యారెక్టరిస్టిక్ టోటాలిటీని ఆధారంగా చేసుకుంటుంది. ఇప్పుడు ఒకసారి మీరే ఆలోచించండి. ఆందోళన లేదా యాంగ్జైటీ అనేది ప్రతి ఒక్కరిలో కనిపించే ఒక సాధారణ లక్షణమా, లేక వ్యక్తిగతమైనదా? ఒక హోమియోపతిక్ వైద్యుడిగా మనం చూస్తున్నది కేవలం ఒక సాధారణ భయమా, లేక రోగి తన మనుగడ కోసం పడుతున్న ఒక లోతైన కాన్స్టిట్యూషనల్ పానికా అన్నది ఖచ్చితంగా విశ్లేషించాలి. 5వ విభాగం జీసీడీఎస్, అంటే ద యాంగ్జైటీ డిఫరెన్షియల్. ఈ వ్యత్యాసాన్ని మరింత స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకోవడానికి మన గురుకులం
కాన్స్టిట్యూషనల్ డిఫరెన్షియల్ సిరీస్, అదే జీసీడీఎస్ని ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాను. వివిధ ఔషధాలలో ఆందోళన ఎలా భిన్నంగా ఉంటుందో ఒక్కసారి పోల్చి చూద్దాం. అకోనైట్లో ఆందోళన ఎలా ఉంటుంది? ఆకస్మికమైన మరణ భయంతో, ఒక సడన్ ప్యానిక్తో కూడుకునుంటుంది. అదే ఫాస్ఫరస్లో అయితే ఆందోళన అంతా విస్తృతమైనది, ఊహాజనితమైనది. కాని ఆర్సెనికం ఆల్బంలో ఈ ఆందోళన అనేది పూర్తిగా నియంత్రణ కోల్పోవడం మరియు తమ మనుగడకు సంబంధించిన భయంతో ముడిపడి ఉంటుంది. చూశారు కదా, ప్రతి మందులో భయముంటుంది, కాని దాని వెనుకున్న కారణం మాత్రం వేరు. పూర్తి డిఫరెన్షియల్ సిరీస్ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, సాధారణ లక్షణం ఎప్పుడూ సాధారణ ఔషధాన్ని సూచించదు. నిజమైన సిమిలిమంని మనం గుర్తించాలంటే ఇలాంటి ఖచ్చితమైన కాన్స్టిట్యూషనల్ ఇండివిజువాలిటీ చాలా అవసరం. ఇది మిస్ అయితే మనం కేవలం సగం మ్యాచింగ్ మాత్రమే చేసినట్లవుతుంది. నెక్స్ట్, గురుకులం గోల్డ్ బాక్స్. మన విశ్లేషణను ఒక్క క్షణం ఆపి క్లాసికల్ ప్రిస్క్రైబింగ్కి సంబంధించిన అత్యంత కీలకమైన నాన్ నెగోషియబుల్ సూత్రాన్ని ఇప్పుడు చూద్దాం. మీరు దీన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అదేంటంటే, కేవలం భయం ఉండటమనేది ఎప్పుడూ ఆర్సెనికం ఆల్బంని నిర్ధారించదు. క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ ద్వారా వ్యక్తమయ్యే రాజ్యాంగపరమైన అభద్రతాభావం, అంటే ఆ కాన్స్టిట్యూషనల్ ఇన్సెక్యూరిటీ మాత్రమే దీనిని నిర్ధారిస్తుంది. దయచేసి ఈ సూత్రాన్ని ఎప్పటికీ మరుచుకోకండి. 6వ విభాగం, మాస్టర్ మెమరీ యాంకర్. ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ సైకలాజికల్ మాస్టర్ క్లాస్ అంతటినీ ఒక దగ్గర చేర్చి ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఒక ఫ్రేమ్వర్కును నిర్మిద్దాం. చూడండి, ఈ 4 మూలస్తంభాలే రోగి మనస్తత్వాన్ని వివరిస్తాయి. 1, అభద్రతాభావం వారి పూర్తి వ్యవస్థను నడిపిస్తుంది. 2, ఆ రక్షణ కోసం వారు ప్రతిదానిపై ఒక ఆర్డర్ని కోరుకుంటారు. 3, ఆ ఆర్డర్ ఫెయిలైతే విపరీతమైన అశాంతికి గురవుతారు. 4, ఇది వారి క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ ద్వారా కన్ఫర్మ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది పైపైన లక్షణాలు చూసి మందివ్వడానికి క్రియేట్ చేసిన షార్ట్కట్ కాదు. రోగి ప్రవర్తనను అత్యంత లోతుగా అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన అద్భుతమైన విధానం. ఇక తదుపరి విభాగానికి వస్తే, ప్రిపరేషన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. ఈరోజు మనం చూసిన ఈ అద్భుతమైన మానసిక చిత్రం ప్రాక్టీస్లో భౌతిక శరీరం మీద ఎలా ప్రతిబింబిస్తుందో కూడా మనం తెలుసుకోవాలి కదా. అందుకే మన తదుపరి ఎక్స్ప్లెయినర్లో మనం ఫిజికల్ జనరల్స్, పీక్యూఆర్ఎస్ లక్షణాలు, మంటతో కూడిన నొప్పులు, చలికి విపరీతమైన సున్నితత్వం, వారి ప్రత్యేకమైన దాహం వంటి భౌతిక లక్షణాల ద్వారా ఈ మానసిక కాన్స్టిట్యూషన్ను ఎలా నిర్ధారించాలో నేర్చుకుందాం. ఇదంతా ఒకే నాణ్యానికున్న 2 ముఖాల్లాంటిది. ముగింపుకొచ్చేశాం. భయం అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాని ఆ భయం వెనుక మనుగడ సాగించాలనే పోరాటం, దాన్నుండి పుట్టే విపరీతమైన కంట్రోల్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆర్సెనికం ఆల్బం వైపు చూడాలి. మరి మనుగడ కోసం పడే ఈ తీవ్రమైన మానసిక ఆందోళన వారి భౌతిక శరీరంలో ఎలాంటి మంటను సృష్టిస్తుందో తెలుసుకోవాలని ఉందా? తదుపరి భాగంలో ఆ భౌతిక నిర్ధారణను వివరంగా విశ్లేషిద్దాం. జై శ్రీకృష్ణ, వాసుదేవ.